ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. జై బాలయ్య జై జై బాలయ్య అంటూ హర్షధ్వానాలు చేస్తున్నారు. సో మూవీ అనేది ఏ విధంగా అనేది వాళ్ళ మాటలను తెలుసుకున్నాం. ఎలా ఉందండి మూవీ? బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు అందరూ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారంటారా? మూవీ ఎలా వచ్చింది? స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలు నటించిన ఒక ప్రత్యేకమైన విశేషం. ఆవిడ సెక్చువల్ యాక్టర్గా ఉండి ఈ యొక్క సాధారణ గృహి పాత్రగా వేయడం అన్నది అమోఘమైన జీవితంలో మధురమైన ఘట్టంగా నిలిచిపోతుంది. చరిత్రలో విద్యాబాలన్ గారు బసవరామతారకంగా ప్రత్యక్షంగా ఆవిడ అందులో లీనమైన నటించారని కూడా అందరూ నమ్ముతారు కూడా. అలాగే ఓకే, సేమ్ బాలకృష్ణ గారు సేమ్ ఎన్టీఆర్ లా అనిపిస్తున్నారు. సంపూర్ణంగా మనం బాలయ్య బాబులో ఎన్టీఆర్ గారిని చూసుకోగలిగామా? నిజంగా అండి, నిజంగా ఈ సినిమా బాలకృష్ణ గారు తప్ప ఏ హీరో అన్నా ఆ ఫ్యామిలీ బాలకృష్ణ గారికి బాగా సెట్ అయింది. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ నిజంగా బాలకృష్ణ గారికి బాగా సెట్ అయింది. ఈ జనరేషన్లో ఈ సినిమా రావడం, పాత జనరేషన్ వారికి ఎన్టీఆర్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎన్టీఆర్ చాలా వరకు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీసి అందరికీ ఎన్టీఆర్ని గుర్తు చేశారు. బాలకృష్ణ నిజంగా గుర్తు చేశారు. ఈరోజు సినిమా రావడం నిజంగా మా అదృష్టం అండి. ఎన్టీఆర్ గారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ నిజంగా బెస్ట్ సినిమా అండి. ఫస్ట్ షో ఏంటండి, ఇప్పుడే ఫ్యాన్ షో ముగిసింది. అందరూ చాలా కోలాహలంగా ఫ్యాన్స్ అందరూ బయటకు వస్తున్నారు. అసలు మూవీ ఏ విధంగా ఉన్నదన్నది ఫ్యాన్స్ మాటల్లోనే విందాము. ఏ విధంగా సినిమా మాత్రం సూపర్ అమ్మా. ఫైట్సే కానీ సాంగ్సే కానీ కుటుంబ స్టోరీ నేను సూపర్. సినిమా మాత్రం సూపర్. అందరికీ సూపర్. నెంబర్ 1 సినిమా. రికార్డులన్నీ పక్కన పడుతుంది. సినిమా మాత్రం నెంబర్ 1. ఒక ఫైట్సే కాదు, ఒక స్టోరీ కాదు, అన్ని సూపర్. సూపర్ సూపర్ డూపర్ నేను నిన్నే చెప్పాను, వాళ్ళు చెప్పాను. బ్లాక్ మాస్టర్ సూపర్. సినిమా బాగుంది. స్నేహ గారు మిగతా వాళ్ళ కాస్టింగ్ సూపర్. మామూలుగా లేదు. వంకాయ టమాటా కోడిగుడ్డు సూపర్ 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 సూపర్. నైస్ అండి, బాగుంది. ఓవర్ ఫైట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. చూసాం కదండి, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటున్నారు. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాట్లాడలేదు. సూపర్ సూపర్ హిట్ హిట్ అంటూనే ఉంటున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తున్నారు. మాసిగా అయితే సూపర్ డూపర్ హిట్ అని అంటున్నారు. ఈ ఎఫెక్షన్ చాలా బాగా వచ్చింది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా బాగా పండింది వినయ విధేరామలో అని ఫ్యాన్స్ అయితే రిలీజ్ చేశారు ఇప్పటికి. సో ఈ సంక్రాంతి బరిలో ఒక బీట్ అయిన సినిమాగా వినయ విధేరామని చెప్పుకోవచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.